నిర్మల్ జిల్లాలోని కడెం సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద వచ్చి చేరుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటి నిల్వ 700 అడుగులు ఉన్నటువంటి కడెం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 692 అడుగుల మేర కూడా ప్రాజెక్టులో నీటి నిల్వ చేరుతుంది. సో ఇన్ఫ్లో 10,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 13,000 క్యూసెక్లు ఉంది. సో వచ్చిన నీటిని వచ్చినట్టుగానే పూర్తిగా వదులుతున్నారు. ఎందుకంటే భారీగా మహారాష్ట్రలో, కర్ణాటకలో వస్తున్నటువంటి ఆ వరదల కారణంగా, అదేవిధంగా ఇక్కడ కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా భారీగా వరదలు అయితే కడెం సాగర్ ప్రాజెక్టుకి చేరుకుంటున్నాయి. దీంతో ఇప్పటికే 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 13,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మొత్తం 18 గేట్లు ఉన్నటువంటి ఈ కడెం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 2 గేట్లను మాత్రమే ఎత్తడం జరిగింది. గత సంవత్సరం ఎదుర్కొన్నటువంటి సమస్యలు చూసాం. 16 గేట్లను మాత్రమే ఎత్తగలిగారు. భారీగా 3 లక్షల మేర క్యూసెక్ల నీరు కడెం సాగర్ ప్రాజెక్టుకి గత సంవత్సరం చేరిన సందర్భంలో కొంత డేంజర్ బెల్స్ కూడా మోగినటువంటి పరిస్థితి. స్థానికులందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడిపిన పరిస్థితి. చాలా చెరువులు, కుంటలు నీళ్లు చేరిపోయి మత్తలు పడినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయానకమైనటువంటి స్థితి నుంచి చివరగా కడెం సాగర్ ప్రాజెక్టు బతికి బట్టగట్టగలిగింది. ఆ భారీ వరదను కూడా తట్టుకొని బయటపడగలిగింది. సో ఈసారి కూడా అలాంటి పరిస్థితి రాకుండా పూర్తిగా ఇప్పుడు ముందు జాగ్రత్త పడుతున్నారు. పైనుంచి వచ్చేటువంటి క్యూసెక్ల వాటర్ ఫ్లోను అంచనా వేస్తున్నారు. కిందికి దిగువ కూడా అంతే వాటర్ ఫ్లోను విడుదల చేస్తున్నారు. అదేవిధంగా గేట్లలో వచ్చినటువంటి సాంకేతిక సమస్యను కూడా సార్ట్అవుట్ చేసినట్టుగా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే 2 గేట్లు మాత్రమే వదిలి దిగువకు విడుదల చేస్తున్నారు. కాబట్టి ఇంకా భారీగా వరద ప్రవాహం చేరినట్లయితే మిగతా గేట్లను కూడా ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో అటు పోతిరెడ్డిపాడు జలాశయంలో కూడా పూర్తిగా వరద ఉధృతి కనిపిస్తుంది. అలాగే ప్రాణహితలో కూడా భారీగా వరద వచ్చి చేరుతుండటంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి 18 గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలా ఓవరాల్గా అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల్లో కూడా జలకళను అయితే సంతరించుకుంది. అన్ని ప్రాజెక్టులకు కూడా వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. గోదావరి కొంత శాంతించినప్పటికీ కూడా ఎగువన ఉన్నటువంటి వరద ప్రవాహం అయితే పూర్తిగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఏమైనా కూడా కడెం ప్రాజెక్టు వద్ద పరిసర ప్రాంతాలలో కూడా ప్రజలు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం అక్కడికి చేరుకుంటున్నటువంటి వరద ప్రవాహాన్ని ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ కొంత ఇంకొక 8 అడుగులు అయితే పూర్తి స్థాయి నీటి మట్టం నిండినట్టే. 692 అడుగులు అక్కడ నీటి పూర్తి స్థాయి సామర్థ్యం అయితే 700 అడుగులు. సో 8 అడుగులు మాత్రమే తేడా ఉంది. కాబట్టి ఇప్పటికే ప్రవాహం కూడా హెవీగా వస్తుంది. కాబట్టి మిగతా గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా కడెం ప్రాజెక్టుకు మరొకసారి భారీ వరద వచ్చి చేరడంతోనైతే పరిసర ప్రాంతాల రైతులందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా 70,000 ఎకరాల వరకు కూడా ఈ ప్రాజెక్టు నుంచి రైతులకు ఆయకట్టుకు నీరు అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంత ప్రాముఖ్యత చెందిందో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కడెం ప్రాజెక్టు ప్రవాహానికి సంబంధించి అయితే అందరూ ఆసక్తిగా దాన్ని ఎంత ఫ్లో వస్తుంది, ఎంత ఇన్ఫ్లో అవుట్ఫ్లో అవుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చూస్తున్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.